రికార్డ్ చేస్తున్నావుగా? yes మేడం. ఇక్కడికి వచ్చింది అమ్మాయిని వీడియో తీయడానిక? నీ వల్ల పార్క్ చెడ్డ వస్తుంది. ఎవడైతే ఏంటి? నడు నడు. ఈ గ్రీనరీ, ఈ వాటర్, వా! చేపలంటే మీకు ఇష్టమా? ఐ లవ్ ఫిషింగ్. హే హే లిసన్, జస్ట్ 1 సెకండ్. ఫిష్ టాపిక్ నచ్చకపోతే ఎక్కడైనా కూర్చొని కాఫీ తాగుదాం. డోంట్ యు గెట్ ఇట్? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఏంటే ఓవర్ చేస్తున్నావు? అరెస్ట్ హిమ్. ఆడోళ్ళంటే ఏమనుకుంటున్నారా? మేము చూస్తుంటే మా మేడం మీద చేస్తావరా? అయిపోయావు. ఎంతమంది నడిపిస్తున్నారా? సార్ నన్ను మాత్రం లోపలేశారు సార్. వాడు మాత్రం దర్జాగా బయట కూర్చున్నాడు సార్. కొద్దిసేపు ఆగితే ఆని కూడా లోపలేస్తా. ఏయ్ రాసినావా? రాయ్. నేను చేసిన తప్పు లైఫ్లో మళ్ళీ ఇలాంటి పని చేయను. ఏంటిది? నేనేమైనా స్కూల్ పిల్లోడా? మేడం కాబట్టి స్కూల్ లెవెల్తో వదిలేసింది. అదే నేను అయ్యి ఉంటేనా ఎక్కువ నగరాలు పోయి రాయిపో. నేను కాల్ చేసుకోవాలి. నీ పేరెంట్స్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాం. వెళ్ళి కూర్చొని రాయ్. సిఐ గారు ఎక్కడ? అక్కడే సార్. ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారు సార్? ఏసీపీ మేడం చేపట్టుకున్నాడు. అదేమంత పెద్ద క్రైమా? కాదా మరి? ఏదో యాక్సిడెంటల్ గా చేయి తగిలి ఉంటుంది. యాక్సిడెంటల్ గానా? పాస్వర్డ్. యాక్సిడెంటల్గా. ఆడపిల్ల అందంగా ఉంటే ఏ మగాడైనా చూస్తాడు. చేతిలో మొబైల్ ఉంది కాబట్టి వీడియో షూట్ చేశాడు. ఇందులో తప్పే ఉంది? సెక్షన్ 354 కింద బుక్ చేయనా? ఓకే మేడం, మఫ్టీ మే థేనా, ఫిగర్ ఏదో పోలీస్ ఏదో తెలియక వెంటపడి ఉంటాడు. ఈసారికి వదిలేయండి. నెక్స్ట్ టైం లేడీ పోలీస్ కు నహీ ఛేడేగా. స్టోన్ ఏజ్ నుంచి వచ్చావా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? వీడికి బుద్ధి చెప్తావని నిన్ను పిలిపిస్తే నువ్వే పెద్ద పర్వర్ట్ లా ఉన్నావు. ఇక నీ కొడుకు ఇలా ఉండకేం చేస్తాడు? ఏంటండి ఏదో రేపులు మడ్డలు చేసినట్టు ఇష్యూ చేస్తున్నారు? వీటి నెక్స్ట్ స్టేజ్ అదే. ఈ వయసులో ఇలాంటివి చేయకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? డికాయ్ ఆపరేషన్ లో దొరికాడు కాబట్టే ఇంకా మాట్లాడుతున్నా. కంప్లైంట్ వచ్చుంటే ట్రీట్మెంట్ వేరేలా ఉండేది. ఏదో టెన్షన్ లో మాట్లాడుతున్నాడు మేడం, మళ్ళీ రిపీట్ అవ్వదు. ఈసారికి వదిలేయండి. ఫస్ట్ మీలాంటి లాయర్లు ఇలాంటి ఈవ్ టీజింగ్, రేప్ కేసులు వాదించడం మానేయండి.